హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త. సరెండర్ లీవ్, ఎర్న్డ్ లీవ్ అమౌంట్ అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సంపాదిత సెలవు, నగదు మార్పిడి పూర్తి విధానం. ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న సంపాదిత సెలవులను అనగా ఎర్న్డ్ లీవ్స్‌ను పదవి విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనంగా అయితే పరిగణించవచ్చు. గ్రాట్యుటీ పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తాల్లో ఇది ఒకటి. ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు? ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏమిటి? అనే విషయాలను ఉదాహరణతో సహా వివరంగా పరిశీలిద్దాము. సంపాదిత సెలవులు, ఈఎల్ గురించి ముఖ్యమైన నియమాలు. ఈ లెక్కింపు అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవడం అవసరము. అవేంటంటే సెలవుల జమ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సంపాదిత సెలవులు జమ అవుతాయి. జనవరి 1వ తేదీన 15 15 రోజులు, అలాగే జూలై 1వ తేదీన 15 చొప్పున 2 విడతల్లో ఇవి జమ చేయబడతాయి. గరిష్ట పరిమితి. ఒక ఉద్యోగి తన పదవి విరమణ సమయంలో గరిష్టంగా 300 సంపాదిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు. ప్రభుత్వం ఉత్తర్వులు జీవోఎంఎస్ నంబర్ 232 డేటెడ్ ఆన్ 16th సెప్టెంబర్ 2005 ప్రకారంగా. చారిత్రాత్మక పరిమితులు. గతంలో ఈ పరిమితి 180 రోజులు, ఆ తర్వాత 240 రోజులుగా ఉండేది. 2005 పీఆర్సీ నుండి దీనిని 300 రోజులకు పెంచారు. సెలవులు 300 రోజులు దాటితే ఉద్యోగి ఖాతాలో 300 కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పటికీ లెక్కింపునకు 300 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సెలవులు 300 లోపు ఉంటే, ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవు, హాఫ్ పే లీవ్స్ నుంచి భర్తీ చేస్తారు. అయితే హాఫ్ పే లీవ్ విధానం భిన్నంగా ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాము. కేస్ 1లో ఇక్కడ మనకు ఉద్యోగి ఖాతాలో 300 సంపాదిత సెలవులు ఉన్నప్పుడు, అంటే ఏవైతే అవసరమవుతాయో 300 రోజులు గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అతని ఖాతాలో సరిగ్గా 300 ఈఎల్స్ ఉన్నాయని అనుకుందాము. ఉదాహరణతో లెక్కింపు. పదవి విరమణ నాటి మూల వేతనం బేసిక్ పే వచ్చేసి రూ. 58,280 అనుకుందాము. అప్పటి వరకు కడుపు భత్యం డిఏ 22.75%. ఇది ఉదాహరణ మాత్రమే ఫ్రెండ్స్. సో ఈ డిఏ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ప్రకటించే శాతం వర్తిస్తుందన్నమాట. సో అప్పటికి ఎంత శాతం ఉంటే అది. ఇక హెచ్ఆర్ఏ 24% అనుకుందాము. ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నగర పరిహార భత్యం సీసీఏ అంటాము. ఇది సిటీ కంపెన్సేషన్ ఇది కూడా మనకు రూ. 1,250 అవుతుంది. ఇక స్టేజ్ 1 నెలవారీ జీతం లెక్కింపు. నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవి విరమణ నాటి మూల వేతనం డిఏ, హెచ్ఆర్ఏ, సీసీఏలను పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ అండ్ బేసిక్ పే, ఇవి 4 పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు మనకు కావాల్సినన్ని సంపాదిత సెలవులు ఉన్నప్పుడు, సో ఎర్న్డ్ లీవ్స్ కావాల్సినన్ని ఉన్నప్పుడు ఈ 4 పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మూల వేతనం, ఈ 4గిట్లో మొదటిది బేసిక్ పే రూ. 58,280. డిఏ మొత్తం సో 22.75%తో రూ. 13,259 అవుతుంది. హెచ్ఆర్ఏ మొత్తం 24%తో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ డిఏ, హెచ్ఆర్ఏ అనేవి అప్పటి లెక్క ప్రకారంగా ఉద్యోగిని బట్టి ఉద్యోగికి మారుతూ ఉంటాయన్నమాట. సీసీఏ కూడా. హెచ్ఆర్ఏను
ఇందులో బేసిక్ పేలో 24% 13,987 రూపాయలు అవుతుంది. CCA 1,250 రూపాయలు అనుకుందాము. సో ఈ నాలుగిటిని ఇప్పుడు కలపగా వచ్చే అమౌంటే మనకు గ్రాస్ అమౌంట్ అవుతుంది. సో గ్రాస్ కనుక్కుందాం. సో గ్రాస్ వచ్చేసి 86,776 రూపాయలు అవుతుంది. ఇక లెవెల్ 2 ఈఎల్ను నగదుగా మార్పిడి మొత్తం లెక్కింపు ఫార్ములా అయితే ఉంది ఫ్రెండ్స్. నెలవారీ మొత్తం జీతం డివైడెడ్ బై 30 ఇంటూ నిల్వ ఉన్నటువంటి సంపాదిత సెలవులు. సో లెక్కింపులో గ్రాస్ అమౌంట్ వచ్చేసి అంటే ఎటువంటి డిడక్షన్స్ లేకుండా గ్రాస్ అమౌంట్ డివైడెడ్ బై 30 86,776 రూపాయలు డివైడెడ్ బై 30 ఇంటూ 300. సో ఇక్కడ 30కి 300లో 10 టైమ్స్ ఉంటుంది కాబట్టి మనము 86,776 ఇంటూ 10గా వేసుకోవచ్చు. అంటే 8,67,760 రూపాయలు మొత్తం ఈఎల్ నగదు మార్పిడి అయితే అవుతుంది. కాబట్టి 300 రోజులు ఈఎల్ ఉన్న ఉద్యోగికి సుమారుగా బేసిక్ బట్టి వారి బేసిక్ని బట్టి 8,67,760 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక సందర్భం 2 300 రోజుల కంటే తక్కువ సంపాదిత సెలవులు ఉంటే లెక్కింపు ఎలా ఉంటుంది చూద్దాము. ఒక ఉద్యోగ ఖాతాలో 250 మాత్రమే ఈఎల్స్ ఉన్నాయి. సో పూర్తి వేతన సెలవులు అనుకుందాము. సో గరిష్ట పరిమితి 300 కాబట్టి ఇంకా 50 మిగిలి ఉన్నాయి. ఈ 50ని హెచ్పిఎల్ హాఫ్ పే లీవ్ నుంచి తీసుకుంటారు. ఉంటే కనుక ఇక్కడ మిగులుబాటు ఉంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు, లేదంటే ఈ 250 ఫైనల్ చేస్తారు. ఈ సందర్భంలో లెక్కింపు 2 భాగాలుగా ఉంటుంది. సో ఈఎల్కు ఒక లెక్కింపు, హెచ్పిఎల్కు ఒక లెక్కింపు ఉంటుంది. 250 సంపాదిత సెలవులకు ఒక లెక్కింపు, దీన్ని ఏ అనుకుందాము. అలాగే బి 50 అర్ధవేతన సెలవులకు లెక్కింపు. సో ఈ ఏ అనేది సపరేట్గా ఉంటుంది, బి అనేది క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి వాల్యూ కనుక్కొని ఏ ప్లస్ బి చేసినట్లయితే ఎంత వస్తుందనేది మనకు ఫైనల్గా తెలుస్తుంది. ముందుగా 250 సంపాదిత సెలవులకు లెక్కింపు చేద్దాము. పైన చెప్పిన విధంగా అదే ఉద్యోగి యొక్క నెలవారీ బేసిక్ని 86,776 రూపాయలతో సహా తీసుకుందాము. సో 250 ఎర్న్డ్ లీవ్స్కి వచ్చే మొత్తం వచ్చేసి 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 250 అంటే 7,23,133 రూపాయలు అవుతుంది. ఇక బి వాల్యూ 50 అర్ధవేతన సెలవులు హెచ్పిఎల్ లెక్కింపు. ముఖ్య గమనికండి, హెచ్పిఎల్ లెక్క మారుతుంది ఇక్కడ. హెచ్పిఎల్ నగదు మార్పిడికి మరియు కరువు భత్యం అంటే హెచ్పిఎల్లో మనకు కేవలం బేసిక్ పే అండ్ డిఏ వీటిలో సగం మాత్రమే తీసుకుంటారనమాట. సో బేసిక్ పే 58,280 రూపాయలు. సో ముందు మనకు బేసిక్ పే ఇది గ్రాస్ అమౌంట్ అనమాట, 86,700 అనేది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్లోనే బేసిక్ పే 58,280 రూపాయలు. ఇక్కడ బేసిక్ తీసుకుంటారు. హాఫ్ పే లీవ్లో బేసిక్ పే మాత్రం తీసుకుంటారు, కానీ హెచ్పిఎల్లో మొత్తం గ్రాస్ అమౌంట్ తీసుకుంటారు అనమాట. ఇది తేడా. తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినట్లయితే బిలోకి బేసిక్లో కూడా సగమే తీసుకుంటారు. అలాగే డిఏ అప్పటికి ఉన్నటువంటి డిఏలో అందులో కూడా సగమే తీసుకుంటారు. సగం మూల వేతనం. సో మూల వేతనం అంటే ఇది గ్రాస్ వేరు, మూల వేతనం వేరు. గ్రాస్ 86,000 చిల్లర వచ్చింది, మనకు మూల వేతనం 58,000. సో ఇందులో సగం డివైడెడ్ బై 2 అంటే 29,140 రూపాయలు అవుతుంది. ఇక సగం డిఏ. సో ఈ 58,280 గాను వచ్చిన డిఏ 13,259 పైన మనకు ఈ లెక్క ఉంది. డివైడెడ్ బై 2 అంటే 6,630 రౌండ్ ఫిగర్గా. ఇక హెచ్పిఎల్ లెక్కింపునకు జీతం ఈ రెండింటిని కలుపుతారనమాట. సో హెచ్పిఎల్కి కేవలం మూల వేతనం డిఎన్ మాత్రమే కలుపుతారు. అదే మనకు ఎర్న్డ్ లీవ్స్కి బేసిక్ పే కలుపుతారు, ప్లస్ టీఏ కలుపుతారు, ప్లస్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ కలుపుతారు, ప్లస్ సిసిఏ కూడా కలుపుతారు.
సో ఈ హెచ్ఆర్ఏ, సీసీఏలు హాఫ్ పే లీవ్‌లో వర్తించవు కాబట్టి కేవలం ఈ రెండే కలుపుతారు. ఇవి కూడా డివైడెడ్ బై 2 అక్కడ ఫుల్ తీసుకుంటాం, ఇక్కడ హాఫ్. సో మొత్తం లెక్కింపు రూ. 35,770 అవుతుందన్నమాట. దీనికి గాను సేమ్ అక్కడ మాదిరే హెచ్‌పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా అయితే సేమే అండి. హెచ్‌పిఎల్ నగదు మార్పిడి లెక్కింపునకు జీతం 35,770 డివైడెడ్ బై 30 ఇంటూ ఎన్ని ఉంటాయండి 50 హాఫ్ పే లీవ్స్ తీసుకుంటారు. అక్కడ 250 తీసుకున్నారు కాబట్టి ఇక్కడ 15 తీసుకుంటారు. గరిష్టంగా 300కి అయితే మించకూడదు కాబట్టి. సో ఇంకా ఎక్కువ ఉన్నా సరే 15 తీసుకుంటారు. సో ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా వచ్చిన వాల్యూ 50 హెచ్‌పిఎల్‌కి వచ్చే అమౌంట్ రూ. 59,617 అవుతుంది. ఇక స్టేజ్ 3లో నగదు ప్రయోజనము మొత్తం ఈఎల్స్ మొత్తం 250 ఈఎల్స్ ప్లస్ 50 హెచ్‌పిఎల్స్ అంటే ఏ ప్లస్ బి అనొచ్చు. ఈ అమౌంట్ వచ్చేసి రూ. 7,82,750 అవుతుంది. ఈ విధంగా సెలవులు తక్కువ ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతులలో లెక్కించి వచ్చిన మొత్తాలను కలిపి ఉద్యోగికి చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సమయంలో లభించే ఈ ఈఎల్ నగదు మార్పిడి మొత్తంపై ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ వర్తించదనమాట. ఇది మనకు 10 లక్షలు రాని లేదంటే 12 లక్షలు రాని ఎంతన్నా రాని దీనిపైన ట్యాక్స్ అయితే ఉండదు. కానీ మనము ఐటీలో చూపించాలి. ఐటీఆర్ ఫైల్ అయితే రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో ట్యాక్స్ అయితే వర్తించదనమాట. మరి ఈ మేరకు కొన్ని లక్షల్లో ఒక్కొక్కరికి 10 లక్షలు, 11 లక్షలు కూడా వారి బేసిక్‌ని బట్టి ఎర్న్డ్ లీవ్స్ అయితే ఎస్ఎల్స్, ఈఎల్స్ రావాల్సి ఉందన్నమాట. ప్రభుత్వం ఈ నెలాఖరులో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారన్నమాట. ఈ సందర్భంగా ఈఎల్స్‌కి సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ అయితే గుడ్ న్యూస్ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.